హలో గాయస్, మంచిర్యాల నుంచి మహారాష్ట్ర వెళ్ళాలి గాయస్. టైం అయితే 12 అవుతుంది. చూడండి, ఆల్రెడీ టైం అయితే 12:26 అవుతుంది గాయస్. ఈ టైంలో మంచిర్యాల నుంచి మహారాష్ట్ర వెళ్ళాలి గాయస్. చూడండి, బైక్ మీద వెళ్ళాలి. అండ్ ఇక్కడ చూడండి, అది కూడా స్కూటీ పైన. అండ్ చూడండి గాయస్, వర్షం అయితే ఫుల్ వస్తుంది గాయస్. చూడండి, ఎంత వర్షంలో అసలు ఎలా వెళ్ళాలో అస్సలు అర్థం కావట్లేదు. అసలు రెయిన్ కోట్ లేదు, ఏం లేదు. అసలు ఎంత పరేషాన్, ఎంత ఇట్లా ఎవరికి కష్టం రాకూడదు గాయస్. చూడండి, ఎంత వర్షంలో వెళ్ళాలంటే ఎవరికైనా కానీ ఎంత కష్టం అవుతుంది గాయస్. చూడండి, ఆల్రెడీ ఫుల్ వర్షం వస్తుంది. అండ్ చూడండి, అక్కడ చూడండి, ఫుల్ వర్షం వస్తుంది గాయస్, ఫుల్ వర్షం వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, స్కూటీ పైన వెళ్ళాలి గాయస్. ఓకేనా, స్కూటీ పైన అంత దూరం అంటే ఎంత లేదన్నా 130-150 ఉంటుంది గాయస్. ఎక్కడ నుంచి? మన మంచిర్యాల నుంచి అయితే మహారాష్ట్రకి మీకు ఐడియా ఉందా గాయస్? ఐరీ వరకు వెళ్ళాలి గాయస్. తెలుసా? అక్కడ వరకు వెళ్ళాలి గాయస్. చూడండి, ఇంత వర్షంలో అక్కడ వరకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది గాయస్. సో గాయస్, ఫైనల్లీ నిన్నైతే మంచిర్యాల నుంచి మహారాష్ట్ర వెళ్ళాలి అని చెప్పాను కదా. అండ్ నైట్ అయితే ఫుల్ వర్షం వచ్చింది. అండ్ అలాగనే కొంచెం దూరం వెళ్తూనే ఉన్నా. అండ్ టోటల్గా నేను మా చిన్నమ్మ వాళ్ళ దగ్గర అండ్ పెంచుకల్పేట దగ్గర కొంచెం రెస్ట్ తీసుకొని అండ్ మార్నింగ్ మళ్ళీ బయలుదేరినా గాయస్. అండ్ చూడండి, ఇక్కడ ఫైనల్లీ ఇవాళ అయితే నేను చేరుకున్నా. మార్నింగ్ మళ్ళీ బయలుదేరినా అక్కడ నుంచి, పెంచుకల్పేట నుంచి. సో ఆల్రెడీ ఇప్పుడైతే నేను ప్రజెంట్ మహారాష్ట్రలో ఉన్నా గాయస్, మహారాష్ట్ర బార్డర్లో ఉన్నా. అండ్ చూడండి, మా విలేజ్ వచ్చేసి ఐరీగూడెం గాయస్. ఓకేనా? సో చూడండి గాయస్, ఆల్రెడీ మా విలేజ్ అయితే ఉంది గాయస్. చూడండి గాయస్, మాటలు కాదు అసలు. స్కూటీ పైన మంచిర్యాల నుంచి అండ్ మహారాష్ట్ర అంటే అసలు మాటలు కాదు. ఎందుకంటే ఎంత దూరం ఉంటుందో తెలియదు. అండ్ అది కాకుండా రోడ్డు మంచిగా లేదు గాయస్. ఓకేనా, రోడ్డు మంచిగా లేదు. ఆ రోడ్డు మంచిగా లేకున్నా అంత వర్షంలో కూడా వచ్చినా అంటే ఎంత కష్టమై ఉంటుంది గాయస్. మీరే ఆలోచించండి ఒకసారి. సో అంత కష్టమైనా కూడా నేను వచ్చిన గాయస్. సో ఫైనలీ నేనైతే మా విలేజ్ అయితే చేరుకున్నా గాయస్. చూడండి, ఇదే మా విలేజ్ గాయస్. ఓకేనా? సో మీరైనా ఎవరైనా కానీ నైట్ రైడ్ చేయాలనుకుంటే చేయండి. అండ్ కానీ వర్షంలో మాత్రం వెళ్ళకండి గాయస్. ఓకేనా? వర్షంలో వెళ్తే చూడండి, జలుబు అవుతుంది, అది ఇది అవుతుంది, జ్వరం కూడా వస్తుంది గాయస్. సో అందుకనే మీరు వెళ్ళండి. బట్ వర్షంలో ఎక్కడికి వెళ్ళకండి గాయస్. ఓకేనా? ఖచ్చితంగా మీరు రెయిన్ కోట్ అండ్ హెల్మెట్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి గాయస్. ఎందుకంటే మనం ఎక్కడైనా కింద పడ్డా ఏమైనా కూడా మనకు కొంచెం ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఓకేనా గాయస్? ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా గాయస్. సో గాయస్, ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి గాయస్, సబ్స్క్రైబ్ చేయండి గాయస్.